పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ పాక్లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని మట్టుపెట్టింది. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా అందరూ ఐక్యంగా ఉంటూ పాకిస్తాన్ మళ్లీ దాడికి పాల్పడితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటున్న డిఫెన్స్ ఎక్స్పర్ట్ డాక్టర్ కన్నెగంటి రమేష్ తో అనిల్ ఫేస్ టు ఫేస్. ఆపరేషన్ సింధూర్ ప్రపంచవ్యాప్తంగా ఇదే పేరు ప్రస్తుతం వినిపిస్తుంది. పాకిస్తాన్ చేసిన ఉగ్రదాడికి ప్రతిదాడిగా ఆపరేషన్ సింధూర్తో మన భారత సైన్యం కూడా దాడి చేసింది. ఇందులో భాగంగానే దాదాపు 9 ఉగ్రవాద స్థావరాలని కూడా నాశనం చేసింది, ధ్వంసం చేసింది. 100 మందికి పైగా ఉగ్రవాదులను కూడా మట్టుపెట్టింది. సో వీటన్నిటి గురించి మనతో పాటు మాట్లాడడానికి, ప్రస్తుత పరిణామాల గురించి మాట్లాడడానికి డిఫెన్స్ ఎక్స్పర్ట్ డాక్టర్ కన్నెగంటి రమేష్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితులు అంటే నిన్న జరిగిన ఆపరేషన్ సింధూర్కి సంబంధించి మీరేం మాట్లాడతారు? అంటే ఈ దాడికి సంబంధించి ఏ విధంగా మీరు మాట్లాడతారు? ఆపరేషన్ సింధూర్ పెహల్గాం 22 ఏప్రిల్ 2025న 26 మంది భారతీయ పౌరులు అక్కడ పెహల్గాం జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులుగా వెళ్ళినప్పుడు వాళ్ళని కాల్చి చంపడం జరిగింది. లష్కర్ ఈ తైబాకి సంబంధించిన అనుబంధ సంస్థ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ హ్యాస్ డిక్లేర్డ్ దట్ దే హ్యావ్ డన్ దిస్ gruesome act of killing innocent civilians, had gone as a tourist to Pahalgam. దానికి సంబంధించిన ప్రతీకార చర్య in reaction to that, Indian Armed Forces, ably led by Indian Air Force, conducted this operation called Operation Sindoor. ఆపరేషన్ సింధూర్కి ఆ పేరు ఇచ్చింది కూడా భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. వై సింధూర్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సింధూర్? ముఖ్యంగా ఏదైతే పెహల్గాం టెర్రరిస్టు అటాక్లో చనిపోయారో మహిళలు తమ భర్తలను కోల్పోయారు. ముఖ్యంగా మహిళలు తమ భర్తలను, అంటే భార్యలు తమ భర్తల్ని కోల్పోయారు. భార్యల ముందలే భర్తల్ని కిరాతకంగా పాయింట్ బ్లాంక్లో కాల్చి చంపటం మూలాన వాళ్ళ సింధూరం నేలకి ఉనిగింది. టెర్రరిస్టులు ఏమని చెప్పారు, వెళ్ళి మీ ప్రధానమంత్రికి చెప్పండి మేము మిమ్మల్ని వదిలిపెట్టేశామని, మీ భర్తల్ని మీ ముందలే చంపామని అన్నప్పుడు దానికి ప్రధానమంత్రి గారు ఇచ్చిన జవాబు, దేశం ఇచ్చిన జవాబు ఏంటంటే, మీరు వీర పత్నులను వదిలేసేసారు కదా మా దగ్గరికి, మేము వీర సైనికుల్ని మీ దగ్గర పంపిస్తున్నాం, వీర వనితల్ని. ఆ వీర వనితలే కల్నల్ సోఫియా ఖురోషి అండ్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. ఇందులో చాలా మీరు లోతుగా గమనిస్తే కల్నల్ సోఫియా ఖురోషి ఒక ఇస్లాం మతానికి ప్రతీక అయిన ఆఫీసర్ అయితే, కల్నల్ వ్యోమికా సింగ్ ఒక సిక్ మతానికి చెందిన ఆఫీసర్. ఇది మన భారతీయ సెక్యులర్ లౌకిక రాజ్యానికి ఇది ఒక చిహ్నము. మనము పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న 5 క్యాంపులను కొడతంతో పాటు పాకిస్తాన్లో ఉన్న 4 క్యాంపులను కూడా కొడతాం, 9 క్యాంపులను కొడతాం, 100 మందికి పైగా తీసుకెళ్ళిపోవటం. అందుట్లో మసూద్ అజార్ ఏదైతే 1999లో ఫ్లైట్ హైజాక్ చేశారో కాందహార్ నుంచి మనకి ఇటు వస్తుంది దాన్ని, అందుట్లో అప్పుడు ప్రిజనర్స్ని వదిలిపెట్టడం మూలన అతను బయటపడ్డాడు. ఆ మసూద్ అజార్కి సంబంధించి చాలామందిని కూడా ఈ క్యాంపులో మనము మట్టు పెడతాం జరిగింది. ఇది రెండో సిగ్నిఫికెన్స్. మూడో సిగ్నిఫికెన్స్ ఏంటంటే, భారతదేశం అనేది హార్మోనియస్గా అంటే అందరితో కలిసి ఉంటానే, అడాషియస్గా బిల్డింగ్ హార్మోనియస్ BHA, మళ్ళీ ఏ అంటే అడాషియస్గా ఉంటానే, అంటే అడాషియస్ అంటే ధైర్యంగా ఉంటానే, సాహసం ప్రదర్శించే రాజ్యము. ఆర్ అంటే రాజ్. లాస్ట్ టీ అంటే అర్థం ఏంటంటే టు అచీవ్ టెక్నాలజీ, ట్రేడ్, టాలెంట్ అనేది భారత్ అనే అర్థం. దాడి జరిగింది సార్, ప్రతిదాడిగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? పాకిస్తాన్ నుంచి మన దగ్గర దాడి జరిగే అవకాశం ఉందా? దాని గురించి మీరేం మాట్లాడతారు? 2 రకాలు ఇక్కడ దాడులు, 2 రకాలు. కౌంటర్ అటాక్స్ ఫ్రమ్ పాకిస్తానీ సైడ్ ఆర్ ఆఫ్ 2 types. 1, పాకిస్తానీ మిలిటరీ, పాకిస్తానీ ISI చేసే దాడి. ఇంకొకటి, భారతదేశంలో మనం అంతర్గతంగా మనందరం కలిసి ఉండాలి అని మనం అనుకొని, హిందూ, ముస్లిము, క్రిస్టియన్ అందరం మనం కలిసి ఉంటున్నాం కదా, మన మధ్య విభేదాలు తీసుకురావడానికి చేసే దాడి. ఇప్పుడున్న పరిస్థితుల విషయానికి వస్తే, మన హైదరాబాద్కి సంబంధించి కావచ్చు, అంటే తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, అదేవిధంగా ఆంధ్ర కావచ్చు, వీటి పరిస్థితుల పరిణామాల దృష్టిలో పెట్టుకొని ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఒకవేళ యుద్ధం జరిగితే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? మన స్ట్రెంగ్త్ హిందూ, ముస్లిం, ఇసయ, పార్సీ, జైన్ అందరం కలిసి ఉంటాం. దట్స్ అవర్ స్ట్రెంగ్త్. Indian Muslims
Indian Parsis, Indian Jains, Indian Sikhs are as important as our brothers like our Indian Hindus, right? So we have to come together as a united front. Number one, that is number one. Paramata Sahanamu, religious tolerance is the first shield against Pakistan. India's religious tolerance, India's secular fabric is the first counter attack to Pakistan. Number one. Number two, in this ఆపరేషనల్గా టాక్టికల్గా యుద్ధం అంటూ జరిగితే మనల్ని మనం ఎలా రక్షించుకోవాలనే దాని మీద సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ ఒకటి. నెంబర్ వన్ అది నిన్న చేశారు 27th May నిన్న 4 to 4:30 వరకు చేశారు. హైదరాబాద్లో కూడా చార్మినారు ఇంకా మిగతా సికింద్రాబాదు మారేడుమిల్లి ఇలా కొన్ని ఏరియాస్లో చేశారు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా విశాఖపట్నము, గుంటూరు, అమరావతి, విజయవాడ నగరాల్లో కొన్ని, నెల్లూరు, తిరుపతిలో చేశారు. అలానే మనము సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ని సీరియస్గా తీసుకోవాలి. మన ఉగ్రవాద చట్టం, మన ఉగ్రవాద ప్రతిస్పందన ఎలా ఉండాలంటే లాంగ్ టర్మ్లో ఉగ్రవాద జడల్ని పీకేయటానికి వీ హ్యావ్ టు గో టు ద రూట్ కాజెస్ అండ్ ఎక్స్టర్మినేట్ టెర్రరిజం. ఒకవేళ దాడి జరిగితే పాకిస్తాన్ మూల్యం చెల్లించుకోక తప్పదా? POK మన ఆధీనంలోకి వచ్చే అవకాశం ఉంటుందా? POK మన ఆధీనంలోకి రావటం అనేది ఆపరేషన్ సింధూర్లో phase 2. ఓకే, 100% POK పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ తిరిగి అఖండ భారత్లోకి వచ్చేసిద్ది, రావాలి. 1971 వాళ్ళు మనతో దుశ్చర్య దిగినప్పుడు బంగ్లాదేశ్ కోల్పోయారు, ఇప్పుడు POK గ్యారంటీగా కోల్పోతారు. నెంబర్ 1. నెంబర్ 2, మనము దేశ యువతను కూడా దేశ రక్షణలో మమేకం చేసి జియో పాలిటిక్స్ మీద తీసుకొచ్చే అవకాశంతో పాటుగా పాకిస్తాన్ రియాక్షన్ అయితే పాకిస్తాన్కి ధీటుగా జవాబు ఇవ్వడానికి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, CASF, CRPF, పోలీస్, IB, RA, ITBP, అస్సాం రైఫిల్, BSF, సశస్త్ర సీమా బల్, SSB, వీఆర్ ఆల్ టుగెదర్. అండ్ 2 crores 2 కోట్ల మంది ఫిషింగ్ కమ్యూనిటీని కూడా మనము 11,098 కిలోమీటర్ల దూరం సముద్ర తీరం ఉంది భారతదేశానికి, వాళ్ళని కూడా దేశ భద్రతలోకి తీసుకుంటున్నాము. NCC, NSSతో పాటు మనందరము సైనికులమే అనే దాంట్లో ఉంటుంది. జై హింద్. మరొక్కసారి మన తెలుగు ప్రజలకు చెప్తున్నాను, నిరంతర అప్రమత్తత ఏ బెస్ట్ డిఫెన్స్ అగేన్స్ట్ పాకిస్తానీ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం. జై హింద్. ఒకవేళ కనుక కౌంటర్ అటాక్ కనుక జరిగితే పాకిస్తాన్ నుంచి మనకు ప్రతిదాడిగా నిన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ సంబంధించి ప్రతిదాడి కనుక చేస్తే మనల్ని మనం రక్షించుకోవడానికి సరైన జాగ్రత్తలు తీసుకోవాలని ఇటు హైదరాబాద్ కావచ్చు, అటు AP కావచ్చు, వీళ్ళందరూ కూడా అప్రమత్తమై సరైన జాగ్రత్తలు తీసుకోవాలని, అదేవిధంగా ఒకవేళ యుద్ధం జరిగితే మాత్రం పాకిస్తాన్ మూల్యం చెల్లించుకోక తప్పదు. అదేవిధంగా POK కూడా మన ఆధీనంలోకి వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి డిఫెన్స్ ఎక్స్పర్ట్ కన్నెగంటి రమేష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సిద్దిక్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.